యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థ నారాయణపురం మండల కేంద్రంలో ఈఎల్వీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆత్మీయ సమ్మేళనం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి భారీ ఎత్తున యువత తరలివచ్చి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఈఎల్వీ ఫౌండేషన్ చైర్మన్ భాస్కర్ మాట్లాడుతూ చదువుకున్న ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న యువతకు తగిన ప్రోత్సాహకాలు అందించి వారిని స్వయం ఉపాధి వైపు దారి చూపిస్తామని తెలిపారు. యువతీ యువకులకు అన్ని విధాలుగా సహకరిస్తామని హామీ ఇచ్చారు. అలాగే గంజాయి నిర్మూలనలో కీలక పాత్ర పోషిస్తానని భాస్కర్ పేర్కొన్నారు. ఉద్యోగ అవకాశాలు లేని వారికి చిన్న చిన్న పరిశ్రమలు ఏర్పాటు చేసుకునేందుకు అవసరమైన సాయం అందిస్తామని తెలిపారు. మీ జీవితాలు బాగుపడితేనే మీరు ఆనందంగా ఉంటారు. అప్పుడే నాకు సంతృప్తి వస్తుంది. కాబట్టి తమ్ముళ్ళు మీరు అందరికీ చెప్తున్నా, పేరు పేరున అందించడం అనేది మన తత్వం. కాబట్టి కిరణ్ ఇంకెట్లా చేసుకుంటూ పోవాలి. జీవితంలో ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, రెండు ఉంటాయి, సంతృప్తి, సంతోషం. సంతోషం ఇప్పుడు ఏముంది, మనందరికీ సంతోషంగా ఉన్నాం. సంతృప్తి ఎప్పుడు వస్తుంది అంటే ఇక్కడ ఆశయాలతోటి నా ముందున్నారు కదా, మీ అందరికన్నా చెప్పుకోలేని తక్కువ స్థాయి నుంచి, తక్కువ ఒక నిమ్న కులం నుంచి ఇక్కడికి వచ్చి మీ ముందర నిలబడ్డా. ఇవన్నిటికీ మన సంకల్పం చాలా గొప్పది కావాలి. ఈరోజు ఇక్కడ నిలబడతాన రోజు నేను 20 సంవత్సరాల ముందే నేను గట్టిగా అనుకున్నా, ఒకరోజు నా ప్రాంతానికి వెళ్ళి నిలబడతా, నా ప్రాంత ప్రజల కోసం నిలబడతా అని అనుకున్నా. నీ సంకల్పం, ఆ రోజు నేను సంకల్పం గట్టిగా అనుకున్నా. ఇంటురా తమ్ములు, వినిపిస్తుంది అందరికి. ఈరోజు సంస్థ నారాయణపురంలో ఆత్మీయ సమ్మేళనానికి వచ్చిన మా అన్నదమ్ములకి, అక్కయ్యలకి అందరికీ ప్రతి ఒక్కరికి నా యొక్క ధన్యవాదాలు. చాలా దూరం నుంచి నాంపల్లి, మరిగూడెం, మునుగోడు, చౌటుప్పల్ నుంచి రకరకాల ప్రాంతాల నుంచి స్వచ్ఛందంగా తరలి వచ్చి ఈ కార్యక్రమంలో నాతో కలవడానికి వచ్చిన, ముఖాముఖి చర్చలో భాగంగా ఆత్మీయ సమ్మేళనంలో భాగంగా వచ్చిన ప్రతి ఒక్క అన్నదమ్ములకి నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. కానీ ఈరోజు మేమైతే కార్యక్రమం అనుకున్నామో ప్రతి ఒక్కరు వచ్చి దీన్ని, దాంతో పాటు ఈ కార్యక్రమానికి నా యొక్క ఈఎల్వీ సైన్యం అనుకుంటూ పనిచేస్తున్న మా అన్నదమ్ములందరికీ, ఈ యొక్క ఈఎల్వీ టీం అందరికీ, ఇంత సక్సెస్ఫుల్ గా చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున, ఎస్పెషల్లీ మల్లేషు, బాలు, కిరణ్, ఇంకా విజయ్, ముత్యాలు, ఇట్లా ఇంకా అదే కాకుండా చాలా మంది, వీళ్ళందరూ వీళ్ళతో పాటు ఒక 100 మంది గత వారం 10 రోజులుగా పనిచేస్తూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు వాళ్ళకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఈ రోజు ముఖ్య ఉద్దేశం ఏంటంటే విద్య, వైద్యం, ఉపాధి, వీటి మీద ఒక అవగాహన సదస్సు లాంటిది. యాక్చువల్లీ ఆత్మీయ సమ్మేళనం కన్నా ప్రతి ఒక్కరికి ఒక అవగాహన సదస్సు. ప్రతి యువతి యువకులందరూ వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలవడం కోసం వాళ్ళకు ఒక మంచి దారి చూపించే ఒక వినూత్నమైన కార్యక్రమం ఇది. కాబట్టి ఈ రోజు ముఖ్య ఉద్దేశాలు ఏంటంటే, నిర్ణయం తీసుకుంది ఈ ఆత్మీయ సమ్మేళనం ద్వారా, ఒకటి మన నల్గొండలో ఉన్న డ్రగ్స్ ని పారదొలడం అనేది మొదటిగా తీసుకున్నాం. దాని మీద మా ఈఎల్వీ టీం అందరూ, సైన్యం అందరూ పనిచేస్తారు. అదే కాకుండా ఒక గో సంరక్షణ కేంద్రాన్ని ఒకటి స్థాపించడం కోసం నిర్ణయం జరిగింది. అది కూడా రానున్న రోజుల్లో స్టార్ట్ చేస్తాం. ఇదే కాకుండా యువత యువకులందరికీ వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబెట్టుకోవడం కోసం కుటీర పరిశ్రమలు, చిన్న పరిశ్రమలు అప్ టు 10 లక్షల వరకు గ్యారంటీ లేకుండా, ఎలాంటి కొలట్రాలు లేకుండా పెట్టుకునే సంస్థలన్నిటికీ మా సంస్థ తరపు నుంచి మేము ఎవరైతే సెలెక్ట్ చేస్తుంటామో దానికి ఒక ప్రక్రియ పెట్టినాం, దాన్ని సెలక్షన్ ప్రక్రియ. ఆ ప్రక్రియలో సెలక్షన్ ప్రతి ఒక్కరికి ప్రతి నెల 10 మందికి ఉపాధి అవకాశాల కోసం వాళ్ళకి మేము మన సంస్థ నుంచి 20% దానికి మనము మా సంస్థ నుంచి ఆర్థిక సాయం చేయడం జరుగుతుంది. వాళ్ళ ఎలాంటి సంస్థలు పెట్టుకోవాలి, దానికి కావాల్సిన సమాచారం ప్రతి ఒక్కటి మన సంస్థ నుంచి, మన సంస్థ సభ్యులు వాళ్ళ ఇంటికి వెళ్ళి ప్రతి ఒక్క సమాచారం వాళ్ళకి ఇచ్చి, అదే కాకుండా మన విలేకరులు కూడా, మీ అందరు విలేకరులు కూడా రిక్వెస్ట్ చేసిన, మీరు కూడా ఎలాంటి సంస్థలు పెట్టుకోవాలనుకుంటున్నా కానీ దానికి సంబంధించిన ప్రతి సహాయ సహకారాలు మన సంస్థ నుంచి ఉంటాయి. అదే కాకుండా ప్రత్యేకంగా మన ఇక్కడ లారీ డ్రైవర్లు ఎవరైతే పనిచేస్తున్నారో వాళ్ళకి, వాళ్ళ లారీ డ్రైవర్ల ప్రతి ఒక్కరికి మన సంస్థ తరపు నుంచి వాళ్ళకి ఇన్సూరెన్స్ సదుపాయం ప్రతి ఒక్కటి ప్లాన్ చేస్తున్నాం. కొత్త సంవత్సరం నుంచి ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు ప్లాన్ చేసినాము. కాబట్టి వీళ్ళందరికీ సమస్య ఎక్కడ ఉంటే మా సభ్యులు ఎక్కడ ఉంటారు, ఒక్కొక్కరి సమస్యను తీర్చడం జరిగింది. ఈ రోజే మన ఒక తండ నుంచి
భర్తను కోల్పోయి భర్త కిడ్నీలు పోయినాయి, భర్త చనిపోయిన ఆమెకు కూడా భరోసా ఇవ్వడం జరిగింది. అలాగనే వైకల్యం వలన వికలాంగులందరికీ ఒక భరోసా ఇవ్వడం జరిగింది. ఇప్పటి నుంచి ఎవరైతే సంవత్సరాల వచ్చిన ప్రతి ఒక్క విలేకరుల పేర్లు రాసుకొని వాళ్ళకు కావాల్సిన మందులు, వాళ్ళ నెల మీద కావాల్సిన వాళ్ళ భోజనానికి సంబంధించిన ప్రతి ఖర్చులు కూడా మన ఫౌండేషన్ నుంచి అన్ని సహాయక సహకారాలు అందిస్తారు. అదే కాకుండా యువతి యువకులు వాళ్ళ కాళ్ళ మీద నిలవడానికి ప్రత్యేకంగా ఒక టీంని తయారు చేస్తాము. ఇది ఇంకా ముందు ముందు ప్రత్యేక కార్యక్రమాలు చేస్తుంటాం. ఇదే కాకుండా ప్రత్యేకంగా రైతుల కోసం ఐకేపీ సెంటర్లు కావాల్సిన సదుపాయాల కోసం కూడా ఇది నిర్ణయం జరిగింది. రానున్న అతి త్వరలో రైతులతో ఒక కమిటీ వేసి రైతులతో ఒక ముఖాముఖి చర్చ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడం జరుగుతుంది. మా టీం సభ్యులకు ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. రైతు సమస్యలపై ప్రత్యేకంగా పోరాటం చేద్దాము. అలాగనే పోరాటం చేయడం కాదు, వాళ్ళ సమస్యల మీద దృష్టి సారించి వాళ్ళకి కావాల్సిన సదుపాయాలు ఇవ్వడం కోసం మన సంస్థ సభ్యులు పనిచేస్తారు. వచ్చిన ప్రతి ఒక్క విలేకరులకు మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ సంతోషం. థ్యాంక్ యూ.